బంగారం వెండి కొనుగోలుదారులకు గుడ్ న్యూస్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంగారం వెండిపై భారీగా ఉన్న దిగుమతి సుంకాలు, ఇంపోర్ట్ ట్యాక్సెస్ ఏవైతే ఉంటాయో ఇవి తగ్గించే అంశంపై కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న అధిక సుంకం వల్ల చట్టబద్ధంగా వచ్చే ఈ బంగారం కంటే అక్రమ మార్గాల్లో వచ్చే బంగారం చౌకగా మారుతోంది అన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ సుంకాలు తగ్గిస్తే స్మగ్లింగ్కు అడ్డుకట్ట వేయచ్చా అన్న కోణంలో ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా సమాచారం. అయితే ఇప్పటివరకు దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఏది రాలేదు. ఇంతకీ ప్రభుత్వం ఎందుకు ఈ సుంకం తగ్గించే ఆలోచన చేస్తోంది? సుంకం తగ్గితే బంగారం వెండి ధరలు ఎంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది? వాచ్ దిస్. బంగారం భారతీయులకు అత్యంత ఇష్టమైన పెట్టుబడి సాధనం. పెళ్లిళ్ళు, పండగలు, పెట్టుబడులు ఏ సందర్భమైనా గోల్డ్కు డిమాండ్ ఉంటుంది. కానీ దేశీయంగా అవసరమైన స్థాయిలో బంగారం ఉత్పత్తి లేకపోవడంతో భారత్ భారీగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. ప్రతి ఏడాది భారత్ సుమారు 700 నుంచి 800 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. ఇక బంగారం దిగుమతులు భారీగా పెరిగితే విదేశీ మారక ద్రవ్యంపై ఒత్తిడి పెరుగుతోంది. ముఖ్యంగా డాలర్లకు డిమాండ్ పెరగటంతో కరెంట్ అకౌంట్ లోటు పెరిగే అవకాశం ఉంటుంది. ఇది చివరికి రూపాయి విలువపైన ప్రభావాన్ని చూపొచ్చు. ఈ నేపథ్యంలోనే దిగుమతులను నియంత్రించేందుకు కేంద్రం మే 13న బంగారంపై దిగుమతి సుంకాన్ని పెంచింది. కానీ సుంకం పెంచినా దిగుమతులు మాత్రం అనుకున్న స్థాయిలో తగ్గలేదు. ఏప్రిల్లో బంగారం దిగుమతులు ఏకంగా 82% పెరిగాయి. సుంకం పెంచిన తర్వాత మేలోనూ దిగుమతులు దాదాపు 34% పెరిగాయి. జూన్, జులైల్లో కలిపి బంగారం దిగుమతుల విలువ 5.5% పెరిగి $6.13 బిలియన్ చేరింది. అంటే పన్ను పెంచడం ద్వారా దిగుమతులను నియంత్రించాలన్న లక్ష్యం పూర్తిగా నెరవేరలేదన్నమాట. ఇక్కడే మరో కీలక సమస్య తెరపైకొస్తోంది. చట్టబద్ధంగా దిగుమతి చేసుకునే బంగారంపై భారీ సుంకం ఉండటంతో ఖరీదుగా మారుతుంది. కానీ అక్రమ మార్గాల్లో దేశంలోకి వచ్చే బంగారంపై చట్టబద్ధమైన దిగుమతి సుంకం ఉండదు. దీంతో చట్టబద్ధమైన బంగారం, అక్రమంగా వచ్చే బంగారం మధ్య ధర వ్యత్యాసం పెరిగే అవకాశం ఉంటుంది. ఈ ధర వ్యత్యాసమే స్మగ్లర్లకు ఆర్థిక ప్రోత్సాహకంగా మారుతోందన్నది పరిశ్రమ వర్గాల వాదన. అందుకే ప్రస్తుతం ఉన్న 15% సుంకాన్ని 6%కి తగ్గించాలని బులియన్ వ్యాపారులు, జ్యువెలరీ పరిశ్రమలు కేంద్రాన్ని కోరుతున్నాయి. వ్యాపార నిపుణుల లెక్క ప్రకారం సుంకం తగ్గితే చట్టబద్ధంగా దిగుమతి చేసుకునే బంగారం ధర కొంత తగ్గుతుంది. దీంతో అధికారిక దిగుమతులకు ప్రోత్సాహం లభించవచ్చు. అదే సమయంలో చట్టబద్ధమైన, అక్రమమైన బంగారం మధ్య ఉన్న ధర వ్యత్యాసం తగ్గితే స్మగ్లింగ్కు ఉన్న ఆర్థిక ఆకర్షణ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అయితే సుంకం తగ్గించడమే స్మగ్లింగ్కి పూర్తి పరిష్కారం కాదు. కస్టమ్స్ నిఘా, అక్రమ రవాణాపై చర్యలు, అంతర్జాతీయ బంగారం ధరలు, దేశీయ డిమాండ్ వంటి అంశాలు కూడా కీలకమే. ఇక కేంద్రం కేవలం బంగారం గురించే కాకుండా వెండి, ప్లాటినం దిగుమతి సుంకాలపైన చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. వెండి కేవలం ఆభరణాల తయారీలోనే కాదు, సోలార్ ప్యానెళ్లు, ఎలక్ట్రానిక్స్ వంటి పరిశ్రమల్లోనూ కీలకంగా ఉపయోగిస్తున్నారు. అలాగే ప్లాటినం ఆటోమొబైల్, వైద్య రంగాల్లో ముఖ్యమైన ముడి పదార్థం. కాబట్టి వీటిపై సుంకాలు తగ్గితే వినియోగదారులతో పాటు తయారీ రంగానికి కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది. సామాన్యులకు అసలు ఆసక్తి ఉన్న ప్రశ్న ఇదే. సుంకం తగ్గితే బంగారం, వెండి ధరలు తగ్గే ఛాన్స్ ఉందా అంటే అవకాశం ఉందని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. కానీ సుంకం ఎంత తగ్గితే అంతే మొత్తంలో బంగారం ధర తగ్గుతుందని మాత్రం చెప్పలేం. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర, రూపాయి డాలర్ మారకం విలువ, దేశీయ డిమాండ్, ఇతర పన్నులు, మార్కెట్ మార్జిన్లు ఇవన్నీ తుది ధరను ప్రభావితం చేస్తాయి. మొత్తంగా చూస్తే కేంద్రం ముందు ఇప్పుడు 2 సవాళ్లున్నాయి. ఒకవైపు బంగారం దిగుమతులను నియంత్రించి విదేశీ మారక నిల్వలపై ఒత్తిడిని తగ్గించాలి. మరోవైపు అధిక సుంకాల కారణంగా చట్టబద్ధమైన దిగుమతులు ఖరీదై స్మగ్లింగ్కు అవకాశం పెరగకుండా చూడాలి. అందుకే సుంకం తగ్గింపు నిర్ణయం వస్తే అది కేవలం బంగారం ధరలపై మాత్రమే ప్రభావాన్ని చూపదు. స్మగ్లింగ్ తగ్గుతుందా? అధికారిక దిగుమతులు పెరుగుతాయా? దేశ, విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి ఎలా ఉంటుంది? వినియోగదారులకు నిజంగా ఎంత ప్రయోజనం దక్కుతుంది? ఈ 4 అంశాలపైనే కేంద్ర నిర్ణయం ఆధారపడి ఉండనుంది. అయితే 15% నుంచి 6%కి సుంకం తగ్గిస్తారా, లేక మరేదైనా ఫార్ములాను అమలు చేస్తారా అన్న దానిపై మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. బంగారం మెరుపు పెరగాలంటే పన్ను తగ్గింపుతో పాటు స్మగ్లింగ్కు చెక్ పెట్టడం కూడా అంతే కీలకం.